నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మి ఐడిటీవీ మన ఉనికి మన వాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా కీలక వ్యవహారాలు చక్కబెట్టిన విజయసాయిరెడ్డి సడన్ గా రాజకీయాల నుంచి తప్పుకోవడం తెలుగు రాష్ట్రాల పొలిటికల్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వైసీపీలోనే కాదు ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులను కూడా ఈ వ్యవహారం షాక్ కి గురి చేసింది. సడన్ గా విజయసాయి చేసిన ఈ పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటనకు కారణం ఏంటి అని ఏపీ అంతటా చర్చ జరుగుతుంది. రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ప్రభావితం చూపాయా? వైసీపీలో వర్గపోరు విజయసాయిని ఒంటరిని చేసిందా? శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఇక పార్టీ పుంజుకోవడం కష్టమన్న అభిప్రాయానికి విజయసాయి వచ్చారా? అధినేత జగన్ వ్యవహార శైలిపై అసంతృప్తితోనే కఠిన నిర్ణయం తీసుకున్నారా? ఇన్నాళ్లుగా వెనకేసుకున్న ఆస్తులు, ఇతర రాజకీయ వ్యవహారాల ప్రభావం భవిష్యత్తులో తనపై ప్రతికూలంగా పడే అవకాశం ఉందని భయపడ్డారా? కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే ఈ నిర్ణయానికి వచ్చారా? విశాఖ కేంద్రంగా వైసీపీ చేసిన రాజకీయాల ఫలితాలు ఇప్పుడు టీడీపీ హయాంలో తన మెడకు చుట్టుకోబోతాయని చెప్పేసి భావించి పూర్తిగా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారా? ఇలా రకరకాలుగా విజయసాయి నిర్ణయంపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. మరి ఇందులో వాస్తవాలేంటి? విజయసాయిరెడ్డి ఏపీ పాలిటిక్స్లో ఈయనే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇన్నాళ్ళు ఆయన వీర విధేయుడు. జగన్ ఏది చెబితే అది చేసేంత నమ్మిన బంటు. విశాఖను రాజధానిని చేద్దామని చేసిన ఆనాటి వైసీపీ ప్రభుత్వ ప్రయత్నాల అమలుకు అనాధికారిక నాయకుడు. పార్టీలో ముఖ్యుడిగా జగన్, కోటరిలో ప్రముఖుడిగా కీలక వ్యవహారాలు చక్కబెట్టిన మేధావి. జగన్ జైలు పాలైనప్పుడు పార్టీ వ్యవహారాలను ముందుండి నడిపించిన వారిలో ముఖ్యుడు. అంతేకాదు జగన్ కోసం జైలుకు కూడా వెళ్లిన వారిలో ఒకడు. ప్రతిఫలంగా 2 సార్లు రాజ్యసభ సభ్యత్వాన్ని పొందాడు. అత్యంత ముఖ్యమైన నాయకుడు. ఇలా చెబుతూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ వ్యవహారాల్లో జగన్ విషయంలో విజయసాయిరెడ్డి పాత్ర ఎంతో పెద్దది. అలాంటి నాయకుడు ఇప్పుడు పార్టీ అధినేత జగన్తో పాటు ఇతర నాయకులకు, కార్యకర్తలకు భారీ షాక్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. అనుకోని టైంలో అనూహ్యమైన ప్రకటన చేసి సామాన్య జనాలతో కూడా అయ్యో అనిపించేలా చేశారు. జగన్ కు అంత దగ్గరైన ఆయన ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారా అని రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్న ఏ ఇద్దరు కలిసినా కూడా చర్చించుకునేంత ప్రభావాన్ని కలిగించారు. అసలు విజయసాయికి అంత కష్టం ఎందుకు వచ్చింది? రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆలోచిస్తే రాజకీయ విశ్లేషకులు రకరకాల కారణాలు చెబుతున్నారు. మళ్ళీ అధికారం ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్న వైసీపీకి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సాధించిన ఘన విజయం పెద్ద కుదుపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అక్కడే విజయసాయిరెడ్డి పూర్తి అంతర్మదనం చేసుకొని ఉంటారని, అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజకీయాలతో అంటీ ముట్టినట్టుగానే విజయసాయి వ్యవహరిస్తున్నట్టుగా చెబుతున్నారు. అంతేకాదండి, పార్టీ ఘోర ఓటమికి కారణాలు విశ్లేషించుకునే సందర్భాల్లో కీలక నేతల మధ్య నువ్వంటే నువ్వే కారణం అంటూ వాగ్వాదం జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర సీనియర్లతో విజయసాయికి విభేదాలు తీవ్రమైనట్టుగా చాలా కాలం నుంచి రాజకీయ గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే ఈ వర్గపోరు ముదిరిందని, అప్పుడు జగన్ మధ్యవర్తిత్వంతో అంతా సద్దుమణిగినట్టు కనిపించిన పరిస్థితిలో మాత్రం మార్పు లేదని మరో విశ్లేషణ కూడా గుసగుసమంటుంది. అప్పటి నుంచి మొదలై ఇప్పటి వరకు కొనసాగిన అసంతృప్తి ఇప్పుడు విజయసాయి రాజీనామా వరకు వచ్చిందన్నమాట బలంగా వినిపిస్తుంది. మరి ముఖ్యంగా విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టుదలగా వ్యవహరించింది. 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చి విశాఖను ప్రధాన రాజధానిగా ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా విజయసాయి రాజకీయం జోరుగా నడిచిన విషయం అందరికీ తెలుసు. ఆనాటి విపక్షమైన టీడీపీ నేతలైతే విశాఖను విజయసాయి పూర్తిగా కబ్జా చేసినట్టుగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా వారి అనుకూల మీడియాలో అలాంటి వార్తలే ప్రచారం చేస్తున్నారు. విజయసాయిపై ఇంకా వార్తలతో దాడి చేస్తూ ఆయన్ను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నారు. మీడియాలో వార్తల పరంగా తప్పొప్పులు ఇక్కడ విషయం కాదు, కానీ విశాఖ కేంద్రంగా విజయసాయి చూపిన ప్రభావం
ఆ విషయంపై ప్రత్యర్థి రాజకీయ పక్షాలు పెట్టిన ప్రత్యక్ష దృష్టి ఏ స్థాయిలో ఉందన్నది ఈ వ్యవహారంతో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ముందే ఊహించిన విజయసాయి ఏ క్షణమైనా తనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని గ్రహించి ఉంటారని, విశాఖ వ్యవహారం తన మెడకు ఉచ్చులా మారే ప్రమాదం ఉందని గతంలోనే ఊహించి ఉంటారని మరో వాదన వినిపిస్తుంది. ఈ దిశగా కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను అప్రమత్తం చేసి ఉండవచ్చన్న అంచనా కూడా వ్యక్తమవుతుంది. అందుకే అంతా ఆలోచించుకునే భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతోనే విజయసాయి సడన్గా రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా ప్రకటన చేసి ఉంటారని రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం, అధినేత జగన్ వ్యవహార శైలి. చేతిలో అధికారం ఉన్నప్పుడే విజయసాయి ప్రాధాన్యత పార్టీలో తగ్గుతూ వచ్చింది. ఓ దశలో ఉత్తరాంధ్ర వ్యవహారాలకే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది. అప్పటి నుంచే విజయసాయిలో బయటికి కనిపించని అసంతృప్తి మొదలైందన్నమాట ఆయన సన్నిహితుల నుంచి వినిపించింది. కానీ మృదు స్వభావం కావడం వల్ల, బరి తెగించి గొడవలు చేసుకునే అలవాటు లేకపోవడం వల్ల విజయసాయిని అలా మౌనంగా రాజకీయాలు కొనసాగించుకునేలా చేసింది. చివరికి పార్టీ అధికారానికి దూరమైంది. వైసీపీని మించి టీడీపీ ప్రతీకార రాజకీయాలు చేస్తూ పరిస్థితి కనిపిస్తుంది. మరి అది తనకు ప్రమాదకరమే అని, ఎప్పటికైనా తన మనుగడకు ఇబ్బందే అని విజయసాయి భావించి ఉండొచ్చు. ఇలాంటి తరుణంలో అధినేత జగన్ నుంచి ఎలాంటి సహకారం అందుతుందన్నది కూడా విజయసాయికి అనుమానాస్పదంగానే కనిపించి ఉండొచ్చు. అందుకే తను ఒంటరి కావడం ఖాయమన్న ఆందోళనకర పరిస్థితుల్లో తనకు సంబంధించిన వాళ్ళందరితో చర్చించిన తర్వాతే విజయసాయి ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని అనిపిస్తుంది. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ వాదనలో నిజముందని కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు భరించింది చాలు, ఇక అవసరం లేదు అని అనుకున్నాకే ఆయన వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి కూడా పూర్తిగా తప్పుకున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే విజయసాయి అనుకుంటే వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉండవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరితే తన వ్యవహారాలు కూడా చక్కబెట్టుకోవచ్చు. కానీ బీజేపీలోకి వెళ్ళినా కూడా ఆయనకు ఇబ్బందే. ఏపీలో అదే బీజేపీ జనసేన టీడీపీతో కలిసి ప్రభుత్వంలో ఉంది కాబట్టి బీజేపీ హక్కును చేర్చుకున్న కూటమిలోని మిగతా రెండు పార్టీలు విజయసాయి విషయంలో ప్రతికూలంగా స్పందించవచ్చు, సందర్భాన్ని బట్టి ఇబ్బందులు కలిగించవచ్చు. అందుకే తర్వాత బాధపడడం కంటే ఇప్పుడే జాగ్రత్త పడడం మేలు అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాకే విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్నట్లుగా అర్థమవుతుంది. అసలు విజయసాయి గురించి ఇంత చర్చ ఎందుకు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్కు జగన్ రాజీనామా చేసి ఓదార్పు యాత్ర చేపట్టి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థాపించి ప్రతిపక్ష నేత హోదా అందుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే వరకు విజయసాయి రెడ్డి ప్రతి సందర్భంలో కీలకంగా వ్యవహరించారు. అంతగా వైసీపీ రాజకీయాల వ్యవహారాలను ప్రభావితం చేశారు. అందుకే ఆయన నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలోనూ ఇంతటా చర్చ జరుగుతుంది. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? విజయసాయి నిర్ణయానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి.